నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎలా ఉంది కార్పొరేషన్ తన బాధ్యతలు, అలాగే తాజా రాజకీయ పరిణామాలు, అలాగే సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు విషయంలో ఆయన యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ప్రీతం గారు నమస్కారం. నమస్తే. వర్గీకరణ అంశం చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది, వివాదంగా మారిపోయింది. దానికి ఒక పరిష్కారం అయితే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు అదే కార్పొరేషన్ చైర్మన్ గారు? సుప్రీంకోర్టు తీర్పుని పూర్తిగా స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా. ఎందుకంటే వర్గీకరణ కావాలి అని చెప్పి లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలలో అసమానతలు ఉన్నాయి, వీటిని తీర్చిదిద్దాలి, రూపు మార్చాలి, అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము వర్గీకరణని అమలు చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఇవన్నీ వర్గీకరణకు అడ్డంకులుగా మారినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చాలా ప్రధానంగా సమస్య ఉండే కాబట్టి దాన్ని మేము ఇచ్చిన తర్వాత అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఉషా మెహ్రా కమిషన్ ఏదైతే ఆనాటి రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని మేము అమలు పరచకపోవడం, నేడు 7 జడ్జిలతో కూడిన ఒక కమిటీ ఈరోజు వర్గీకరణ జరగాలి, ఇది అవసరం అని చెప్పి ఆ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్నే బేస్ చేసుకొని చెప్పడం. ఓకే, అనేది కమిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ని ఆధారితంగా చేసుకొని ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని స్టడీ చేసి వివిధ రాష్ట్రాలతోని సంప్రదింపులు జరిపి ఈరోజు ఆ వర్డిక్ట్ వచ్చిందనంటే పూర్తి స్థాయిగా ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని మాత్రం నేను చెప్తాను. అంటే నేను చెప్పుడు కాదు, రెగ్యులర్గా మనం ఒక సిరీస్ చూసుకుంటే ఆ సిరీస్లో మొట్టమొదటిగా ఎవ్వరికీ తెలియదు ఇది. ఆనాడు ఉద్యమం కూడా స్టార్ట్ కాలే వర్గీకరణకు సంబంధించి. అప్పట్లోనే పంజాబ్ రాష్ట్రంలో లోకూర్ కమిషన్ వేసి వర్గీకరణ జరగాలి అని చెప్పి లోకూర్ కమిషన్ వేసి లోకూర్ కమిషన్ ద్వారా వర్గీకరణను పంజాబ్ రాష్ట్రంలో అమలు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. వర్గీకరణ జరగాలని మొట్టమొదటిగా లోకూర్ కమిషన్ వేసి ఓ రాష్ట్రంలో అమలు పరిచి దాన్ని అసమానతలను తీసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీని. దాని తర్వాత ఉషా మెహ్రా కమిషను ఇదంతా, దాని తర్వాత తదితర పరిణామాలన్నీ అందరికి తెలిసినాయి. కొంతమంది ఇది మేమే పేటెంట్ రైట్ అని చెప్పుకుంటాం. ఇదే సందర్భంలో అడుగుతాను, మీరేమో కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అంటున్నారు, కానీ ఈ తీర్పు వచ్చిన తర్వాత బీజేపీ యొక్క ఫలమే బీజేపీ సపోర్ట్ వలన వచ్చింది. మరోవైపు మందకృష్ణ మాదిగ కృషి అంటూ కూడా దాదాపు ప్రచారం అంతా అలాగే సాగుతుంది. బీజేపీ యొక్క ప్రోత్సాహంతో జరిగింది ఇదంతా కూడా ఒక ప్రచారం. దీనికి ఏం చెప్తారు? వర్షం పడ్డా కూడా మేమే వర్షం పడిపించినామని చెప్పుకునేటట్టుంది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు చేసిన దానికి ఇది సుప్రీంకోర్టు అనేది బీజేపీ పార్టీనా? సుప్రీంకోర్టు అనేది వాళ్ళ మంత్రివర్గమా? సుప్రీంకోర్టు అనేది వాళ్ళ పాలకవర్గం కాదు కదా. సుప్రీంకోర్టు అనేది ఒక న్యాయస్థానం. న్యాయస్థానము ఓ తీర్పిచ్చింది. సరే, సుప్రీంకోర్టు జడ్జిలు మీరు చెప్పినట్టే చేస్తున్నారు, మీరు ఇచ్చిన వర్డిక్ట్లు ఇస్తున్నారు అని మీరు ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నారా ప్రజలకి? కాదు కదా. సుప్రీంకోర్టు అనేది ఏ పార్టీకి చెందింది కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని మా పార్టీ విజయం అని ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే సుప్రీంకోర్టు కూడా మా అధీనంలోనే ఉంది, మా వ్యవస్థలోనే ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పుకున్నట్టు. నేనేం చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని ఎందుకు చెప్తున్నానంటే సుప్రీంకోర్టులో ఏ వాదనలు అయితే జరిగినాయో ప్రతి ఒక్క వాదనలో 564 పేజీల రిపోర్టు, అది మనం చదివిండో లేదో నాకు తెలియదు, నా దగ్గర ఉంది, నేను చదివిన కూర్చొని, నిన్న రాత్రి కూడా నిద్రపోలే. వర్డిక్ట్ క్లియర్గా చదివిన. అందులో కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను వ్యక్తం చేస్తున్నా. కొన్ని పేజీలలో పేజీ 214 పేజీలో హరిజన్ అనే వర్డ్ యూజ్ చేసిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ వర్డ్ని బ్యాన్ చేయమని చెప్పారు. ఆ వర్డిక్ట్లో వాళ్ళు యూజ్ చేసిండ్రు. వాటిని అన్ని కూడా నేను తీసి నేను బయట పెడుతున్నా. వీళ్ళు వర్డిక్ట్ చదవరు. ఆ వర్డిక్ట్లా 100 సార్లకు పైగా ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ వేసిందో రండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 ఎన్నికలలో 100 రోజులలో వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పారు. మీరు చేసి ఉంటే 100 రోజులలో మీరు ఈ కమిటీ చేసి ఉంటే 100 రోజులలో ఈ సుప్రీంకోర్టు జడ్జిలను మీరు బెంచ్ ఏర్పాటు చేసి ఉంటే 100కు 100% నేను కూడా చెప్తుండే ఇది బీజేపీ వల్లనే అయింది, మా వల్ల సాధ్యం కాలే అని నేను చెప్తుండే. కానీ 2014లో 100 రోజుల్లో చేస్తా అని చెప్పి 2024లో మీరు ఒక కమిటీని వేసి ఇప్పుడు ఆ కమిటీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేసిన ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టుని 100 సార్లు ప్రస్తావించిన తర్వాత మీరు వేసిందని చెప్పుకుంటే ఓ పక్కింటోని పిల్లని నేను అయ్యా అని చెప్పుకున్నట్టుందట పరిస్థితి. ఇది తప్పు.
నిజ నిజాలు ప్రజలకు తెలుసు. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ బేస్గా ఇచ్చినామని చెప్పి కూడా 100 సార్లు వర్డిక్ట్లో ఉంది. వాళ్ళు ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నా 100% దళితుల అభ్యున్నతకు పాటుపడేది కేవలం ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో తీర్పు వచ్చింది. తీర్పులో ఒక కీలకమైన విషయాలు కూడా చెప్పారు. ప్రధానంగా రాష్ట్రాలు ఇకపై వర్గీకరణ చేయొచ్చు, ఎస్టీ ఎస్సీలకు విభాగాల వారిగా ఉపకులాలకు ఇక రిజర్వేషన్లు ఇవ్వచ్చు, రాష్ట్రాల చేతిలో ఉందని కూడా అభ్యంతరం ఏం లేదని కూడా చెప్పింది. దీని యొక్క ఇబ్బంది ఈ యొక్క తీర్పు ద్వారా రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో ఉన్న కులాల మధ్య కోట్లాట అయ్యే అవకాశం లేదా? కొట్లాట దేనికి కాదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు కూడా ఒక మాట తరచూ అంటారు, జితనే భాగేదారి ఉత్న హిస్సేదారి. ఎంతమంది ఉన్నారో వారికి అన్ని ఫలాలు అందాలనేది రాజ్యాంగంలో కూడా ఉంది. అందరికీ సమాన హక్కులు రావాలి. వాస్తవానికి కూడా మన దగ్గర బుడగ జంగాలకు కానివ్వండి, డక్కలి వాళ్ళకి కానివ్వండి, చాలా కింద స్థాయి వాళ్ళకు అసలు ఎటువంటి రిజర్వేషన్ ఫలాలు లేవు. వాళ్ళకి రాజకీయంగా కూడా ఏం లేదు. ఈరోజు గొడవలు జరుగుతాయా అని అంటే కేవలం కొంతమంది రాజకీయంగా ఎవరైతే దురుద్దేశంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఇది ఇబ్బంది. కానీ నిజంగా అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాము. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన అయినప్పుడు ఏదో పెద్ద వైర్యాలు జరుగుతాయి అనుకున్నాం, కానీ అన్నదమ్ముల లెక్కనే కలిసే ఉన్నాం. ఇక్కడ కూడా మాలా మాదిగకు మధ్యలో ఎక్కడ కూడా వైర్యం లేదు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది మాలలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగదు. రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రచించిందంటే అన్ని కులాలు మతాలకు సంపన్న వర్గాలకు ఈక్వల్గా ఒక ప్లాట్ఫామ్ ఉండేటట్టు తయారు చేసినాడు. ఆ ఈక్వల్గా ఉండే ప్లాట్ఫామ్లోనే ఆల్రెడీ ఇప్పటికి కూడా నా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూసుకుంటే ఎస్సీబీ మాదిగానే ఉంటుంది. అంటే ఆల్రెడీ కేటగరైజేషన్ అయిపోయింది. అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేటగరైజేషన్ చేసేసిండ్రు. సో కేటగరైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగాలల్లో ఒక 100 ఉద్యోగాలు వస్తే ఎస్సీ మాదిగకు సంబంధించి ఎంత జనాభా ఉందో అంత జనాభాకు ఉద్యోగాలు వస్తాయి. మాలకి ఎంత జనాభా ఉందో దానికి అన్ని ఉద్యోగాలు వస్తాయి. సో పాపులేషన్ని బేస్గా చేసుకొని ఈ విధంగా వస్తుంది. మరి ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఎవరైతే మేము ఇచ్చినామని చెప్పుకునే పార్టీలు ఉన్నాయో వర్గీకరణ దేనికి అవసరం అనేది కూడా మనం గమనించుకుంటే వర్గీకరణ సుప్రీంకోర్టు వర్డిక్ట్లో కూడా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యా అవకాశాలలో వర్గీకరణని అమలు చేయాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ మిగిలిచిరండి? రైల్వేలు అమ్ముకునే, పోర్ట్లు అమ్ముకునే, ఎల్ఐసి అమ్ముకునే, మాకు ఉద్యోగాలే లేవు. విద్య అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు చేసిర్రు. మనోన్మాన్య సుందరరావు యూనివర్సిటీ ప్రైవేట్ కాదా? మీ బీజేపీ వాళ్ళది కాదా? ఇలా చెప్పుకుంటా పోతే 100 యూనివర్సిటీలు, సన్ రైజ్ యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు. తెలంగాణ రాష్ట్రంలో చూడండి, అరోరా ఒక యూనివర్సిటీ అయింది, మల్లారెడ్డి ఒక యూనివర్సిటీ అయింది. చెప్పుకుంటూ పోతే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు. అందులో రిజర్వేషన్ ఉందా? రిజర్వేషనే లేదు. ఇక వర్గీకరణ ఎక్కడ ఉంటుంది దాని లోపల? అంటే మా వాళ్ళకి కావాల్సింది చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి. చదువును గుంజేసుకుంటుంది. మాకు ఎస్సీ హాస్టల్స్ మాకు ఉన్నాయి ఆల్రెడీ, మాకు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, మాకు ఆల్రెడీ ఉన్నాయి. అందులో మీరు ఉన్నా లేకపోయినా, చెప్పినా చెప్పకపోయినా మా వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి. దానికి ఎవ్వరు రికమెండేషన్ అవసరం లేదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలల్లో ఎక్కడ ఉన్నాయి? అసలు రిజర్వేషన్సే లేవు. పేదోళ్ళకి అసలు అందులో అడుగుపెట్టే అవకాశం కూడా లేదు. ఈరోజు చదువు అనేది దూరం అయిపోయింది. దాని తర్వాత ఉద్యోగాలకు కల్పన వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీలు అందరూ కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకొని చచ్చిపోయారు. బిఎస్ఎన్ఎల్ ఖతం చేసిర్రు, ఎంటీఎన్ఎల్ ఖతం చేసిర్రు, ఎల్ఐసి ఖతం చేసిర్రు. ఇక రాను ఇక మిగిలిపోయినాయి ఏమున్నాయంటే రైల్వేస్ ఒకటి మిగిలిపోయినాయి. ఆ తొందరలోనే అంబానీకి సంబంధించి కొన్ని కంపెనీలు ప్రైవేట్ రైల్స్ కూడా రన్ చేసుకుంటామని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారంటే దానికి ఏదో చేస్తురంట ఆల్రెడీ. సో రైల్వేస్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఆల్రెడీ పోర్ట్స్ ప్రైవేట్ అయిపోయినాయి. ముఖ్యంగా గుజరాత్ పోర్టు, అక్కడి నుంచి విచ్చలవిడిగా డ్రగ్స్ ఇండియాలోకి వస్తున్నాయి. ఎందుకనంటే ఆదాని పోర్ట్ అయిపోయింది గుజరాత్ పోర్టు. గుజరాత్ అనేది ప్రధానమంత్రి గారు మాజీ హోంమంత్రి అక్కడ, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్న దగ్గరనే పోర్ట్స్ ప్రైవేటైజ్ అయిపోయినాయి. ఉద్యోగాలే మాకు లేవు. ఇక వర్గీకరణ ఎక్కడ వస్తుందండి? నాకు అర్థం కాదు. వర్గీకరణ కావాలని కొట్లాడుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువైపోయినాయి. అన్నీ ప్రైవేటైజ్ చేసి పడేసినారు. దీనికి కుట్రలో భాగంగానే ఈరోజు వర్గీకరణ అంటున్నారు. నాకు తెలిసి ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు నిజంగా వర్గీకరణ అమలు చేసేది ఉంటే, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అతి ఎక్కువగా వర్గీకరణ అవసరం ఉన్న రాష్ట్రం. చేసి చూపెట్టమని చెప్పండి. సగం గుండు సగం మీసం గీకించుకొని తిరుగుతా. ఇదే ఛాలెంజ్ మీరు ఉంటారు. 100% 120 లాంటి పార్టీనే మద్దతు ఇచ్చింది. 100% అంటున్నా. ఉత్తరప్రదేశ్ చేసి చూపెట్టమని చెప్పండి. జరగదు, వీళ్ళ వల్ల కాదు. కేవలం దక్షిణ భారతదేశంలో వీళ్ళు పాగేయటానికి ఇది ఒక పాచికగా వాడుకున్నారు తప్ప నిజంగా వీరికి ప్రజలంటే ప్రేమ ఉంటే
ప్రభుత్వ రంగ సంస్థలను ఇంకా కొత్తవి పట్టుకొస్తారు, కానీ ఉన్న సంస్థలను ఎవరు అమ్మరు. అన్ని ఆస్తులు అమ్మేసిర్రు. వీళ్ళ వల్ల చేత కాదు, వీళ్ళ వల్ల అసలే కాదు. అప్కి బార్ 400 పార్ అన్నారు, ఎక్కడ పడ్డారు కింద. ప్రభుత్వం కూడా ఫామ్ చేసుకోలేని పరిస్థితులల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, ఆడ బీహార్లో నితీష్ గారు లేకపోతే సాహో తప్పి కన్నులొట్టమైనట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. సో వీళ్ళు అమలు చేయలేరని మాత్రం నేను పూర్తిగా అనుకుంటున్నా. ఉత్తరప్రదేశ్ మరియు వీళ్ళు పాలించే రాష్ట్రాలలో తెలంగాణ చేసి చూపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆనాడు కమిటెడ్ ఉన్నారు, ఈనాడు కమిటెడ్ ఉన్నారు. వర్గీకరణ తీర్పు మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, మేము కోర్టుకు వెళ్తామని కూడా మాల మహానాడు సంబంధించిన నేతలైతే నేరుగా మాట్లాడుతున్నారు. మా కులాలకు నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులోనే జరిగిన ఒక రిపోర్ట్ ప్రకారము పార్లమెంటుకి ఈ అధికారాలు ఉంటాయి, అందులో 3/4 మెజారిటీ ఉండాలి, ప్లస్ అన్ని రాష్ట్రాల ఆమోదం ఉండాలని చెప్పి ఒక వర్డిక్ట్ ఇచ్చింది. దాని మీద మళ్ళీ ఒక కేసు వేసి మళ్ళీ ఎంఆర్పిఎస్ నాయకులు పంజాబ్ రాష్ట్రము వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి మళ్ళీ ఒక కేసును మళ్ళీ రన్ చేసిండు. దానికి వర్డిక్ట్ నిన్న వచ్చింది. ఇప్పుడు మళ్ళా వీళ్ళు మాల సంఘాలతో కేసులు వేయించేది మళ్ళీ బీజేపీనే ఇస్తుంది. మళ్ళీ ఈ వర్గీకరణ అంశాన్ని ఫస్ట్ వాళ్ళు పార్లమెంట్లో దీన్ని చట్టం చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వాటిని పార్లమెంట్లో యాక్సెప్ట్ చేసి గెజెట్ పైనుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ద్వారా గెజెట్ రాష్ట్రాలకు పంపిస్తే అప్పుడు రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కేసు వేయించి మళ్ళీ దీన్ని బ్రేక్ వేయించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇవన్నీ వీళ్ళ కుట్రలో భాగము. రాజ్యాంగం తలుచుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరియు పార్లమెంట్ తలుచుకుంటే ఏ కొత్త చట్టాలన్నా తీసుకురావచ్చు, ఏ చట్టాలన్నా సవరించవచ్చు. ఇది ఎవరికి కూడా నష్టం జరిగే పని కాదు. కానీ కేసుల ద్వారా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ తప్పకుండా న్యాయం గెలుస్తారు మాత్రం మాకు నమ్మకం ఉంది. సో రిజర్వేషన్లు తీసేస్తారని కూడా కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు విమర్శించినాయి. కానీ మేము ఈ తీర్పు ద్వారా అర్థమవుతుంది కదా, మేము మా పట్ల ఏందో గతంలో కూడా ఇక్కడ మందకృష్ణ మాదిగతో సభ కూడా పెట్టించాము, ఇప్పటికైనా మాదిగలు బీజేపీ వైపు ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆ పార్టీ అంటుంది. ఇప్పుడు మాదిగలను కనీసం గుడ్లలోకి ఎంటర్ కానీ అని ఈ నాయకులు మాట్లాడతారా అండి? వీళ్ళకి అసలు మాదిగల గురించి కానీ దళితుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు. రామ్నాథ్ కోవింద్ గారిని వీళ్ళు కేవలం దళితుడుగా రాష్ట్రపతిని చేసినప్పటికీ కూడా అడుగడుగున అవమానపరిచారు. ద్రౌపది ముర్ము గారిని ఎస్టీ ఆమెను ప్రెసిడెంట్ చేసినామని చెప్పుకున్న వాళ్ళని కనీసం పార్లమెంటు భవనానికి శంకుస్థాపనకు విలువలేదు, రామ మందిరం ఓపెనింగ్కి విలువలేదు. అంటే దళిత గిరిజనులు మందిరాల ఓపెనింగ్లకు కానీ లేకపోతే కనీసం పార్లమెంట్ బిల్డింగ్లకు కానీ ఓపెనింగ్స్కే వాళ్ళని పిలవడానికి వాళ్ళు మైలుగా అంటుగా భావించేటోళ్ళు వాళ్ళు దళిత గిరిజనుల గురించి మాట్లాడతారా అండి? నిజంగా వాళ్ళకు దళిత గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే మరి మొన్న మణిపూర్లో అంత పెద్ద ఘటనలు జరిగినాయి. అక్కడ చాలామంది దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. అంతమందిని సజీవంగా దహనం చేసి మహిళలను అత్యాచారం చేస్తే ప్రధానమంత్రి గారికి ఒక్కరోజు కూడా అక్కడ పోయే సమయం ఇంతవరకు దొరకలేదా అండి? కేంద్ర హోంమంత్రికి ఒక్కసారి అక్కడ పర్యటన చేసే సమయం దొరకలేదా అండి? వీళ్ళ ప్రజల గురించి మాట్లాడేది. వీళ్ళు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అని కొట్టాటలు పెట్టడం. ఆనాడు మనం 1996లో కూడా చూసుకుంటే అద్వానీ గారు రథయాత్ర తీసిండ్రు. ప్రతి ఒక్క ఊరు నుంచి 2 ఇటుకలు పట్టుకరండి, మనం మసీద్ని కూలగొడదాం, రామ మందిరం కడదామని అంటే తండోపతండాలుగా నా హిందూ బంధువులందరూ కలిసి నెత్తి మీద 2 ఇటుకలు పెట్టుకొని ఇక్కడ నుంచి అయోధ్య దాకా పోయారు. అయోధ్య దాకా పోతే ఏం చేసారు? 20,000 మందిని బలిగొన్న పార్టీ బీజేపీ పార్టీ. ఆ రోజు ఏం నారాలు ఇచ్చిందండి? ఆ రోజు ఏక్ దక్కా ఔర్దో బాబ్రీ మసీద్ తోడ్దో, ముసల్మాన్కి దోయిస్తాన్, పాకిస్తాన్ యా కబ్రిస్తాన్. అంటే ముసల్మాన్లు ఉంటే పాకిస్తాన్లు ఉండాలి, లేకపోతే బొందలు ఉండాలి. ఇవి వీళ్ళు ఇచ్చిన నారాలు. ఇటువంటి వాళ్ళు ఏనాడు కూడా సమాజంలో చిచ్చు పెట్టే వాళ్ళే తప్ప సమాజాన్ని స్థాపించి దాని మీద రాజకీయం చేద్దామన్న వాళ్ళు వీళ్ళు కాదు. వీళ్ళకి ఏనాడు కూడా ఆ ఆలోచన లేకుండే, ఆలోచన ఉండదు. మరి ముఖ్యంగా దళిత గిరిజనుల పట్ల వీళ్ళు చూపించేది పూర్తి స్థాయిగా సవితి తల్లి ప్రేమనే. వీళ్ళని ఎవరు కూడా నమ్మరు. వీళ్ళ కుట్రలు తొందరనే బయటపడతాయి. తొందరనే వీళ్ళందరూ కూడా స్లీప్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. తీర్పు వచ్చిందో రాలేదో చాలా అతి కొద్ది నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు, దీనిపై స్పందించారు, స్వాగతించారు, ఆహ్వానిస్తూ కూడా అవసరమైతే ఉద్యోగ నోటిఫికేషన్లో అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇంత ఫాస్ట్గా దీనిపై రియాక్షన్ ఇచ్చారు, దాని పట్ల ఏం చెప్తారు? అంటే ఇది కేవలము రేవంత్ రెడ్డి గారని కదా, అంటే ఆనాడు మధుసూదన్ చారి గారు స్పీకర్ ఉండే, నాకు ఇప్పటికి కూడా చాలా మంచిగా గుర్తుంది. నాకు సంపత్ కుమార్ గారు 0 అవర్లో వర్గీకరణ మీద చర్చిద్దామని చెప్పి స్లిప్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మధుసూదన్ చారి గారు. సంపత్ నవ్వ ఏం చేసిండు, పోయి కింద కూర్చున్నాడు ఒక ప్లకార్డ్ పట్టుకొని. ఒకే మాట అన్నాడు, నాతో పాటు మాదిగలకు సంబంధించిన ఈ అంశం మీద నాతో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు వచ్చి మాట్లాడంటే కేవలం ఒకే ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారు పోయి సంపత్ అన్న పక్కన కూర్చున్నాడు.
కూర్చొని వెళ్ళి ఇద్దరు కూర్చొని వర్గీకరణ మీద చర్చ పట్టాలే అని చెప్పి ఆనాడు అసెంబ్లీలో పెద్ద గొడవ చేసిండు. చేస్తే ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం మాట్లాడే అవకాశం కాదు, వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తే ప్రయత్నం కూడా చేయకుండా రేవంత్ అన్నను సంపదనని ఇద్దరిని బహిష్కరించారు. సెక్యూరిటీ గార్డులను పట్టుకొని ఇద్దరిని లేపుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. 2 రోజులు వాళ్ళని సస్పెండ్ చేసిరు అసెంబ్లీలో నుంచి. ఆ కషి అదే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు 2 రోజులు సస్పెండ్ అయ్యిండే, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవకాశం వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, రావుడే మొట్టమొదటి రాష్ట్రం నేనే చేస్తానని ప్రకటించిండు. అది ఆ కషి అనేది మాదిగల మీద ఆయనకున్న ప్రేమ, వర్గీకరణ అంశం మీద ఆయనకున్న చిత్తశుద్ధి, ప్లస్ ఈరోజు మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఎడాపడా తిరుగుతున్నాడు. ఇదే మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి ఊపిరి పోసింది రేవంత్ రెడ్డి అంటున్నాను. ఎలా? మన పరేడ్ గ్రౌండ్లో జరిగిన మీటింగ్, కర్త కర్మ క్రియాయి ప్రతి ఒక్క రూపాయి ఖర్చు రేవంత్ రెడ్డిది కాదా? మందకృష్ణ మాదిగ గారిని మా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి, కాదని నేను రాజకీయాలు వదిలేస్తాను. సింహగర్జన ప్రోగ్రాంకి రేవంత్ రెడ్డి గారు కర్త కర్మ క్రియాయి సింహగర్జన ప్రోగ్రామ్ని పెట్టించిండా లేదా? మందకృష్ణ మాదిగ గారిని ఒట్టేసి చెప్పమని, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. ఎన్నో ఉద్యమాలకు రేవంత్ రెడ్డి గారు ఒక పెద్దన్నగా నిలిచినాడు. ఆ సింహగర్జన మీటింగ్ వీడియో ఇప్పటికి కూడా యూట్యూబ్లో దొరుకుతుంది. అందులో మందకృష్ణ మాదిగ గారు చాలా క్లారిటీగా ఈరోజు ఏదైతే కిషన్ రెడ్డి గారిని పట్టుకొని నా పెద్దన్న అంటున్నాడో, సింహగర్జన మీటింగ్లో లక్షలాది మంది ముందట నా పెద్దన్న రేవంత్ రెడ్డి అని అన్నాడు. ఆ వీడియో ఇప్పటికీ అవైలబుల్ ఉంది యూట్యూబ్లో, ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఏ ఎండగా గొడుగు బట్టి ఏవనగా గొడుగు పడితే అది సమంజసం కాదు. వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి గారికి మాదిగల పట్ల పూర్తి స్థాయి ప్రేమ ఉంది కాబట్టి అట్లా ఆర్డర్ రాగానే ఇట్లా ప్రకటన చేసిండు. వాళ్ళు కేంద్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ గెజెట్ సైన్ కాగానే మొత్తము దేశంలో మొట్టమొదటి రాష్ట్రం వర్గీకరణ అమలు చేసేది తెలంగాణ. సో మందకృష్ణ మాదిగ గారు నిన్న ఢిల్లీలో మాట్లాడారు. దీన్ని స్వాగతిస్తూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే ముందు ఇవి అమలు చేసినాకనే ఉద్యోగాలు వేయాలని చెప్పారు. దాంతోపాటు ఇక ప్రచారం కనుక చూస్తే మొత్తం కూడా ఎంఆర్పిఎస్ఏ చేసింది. మందకృష్ణ మాదిగ పోరాట ఫలమే 30 ఏళ్ళ పోరాట ఫలం కూడా ఒక రకమైన ప్రచారం. దానికి ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేయలేదు నేను చెప్పట్లే. మందకృష్ణ గారు వారు అకడుంత దీక్షతోని పూర్తి స్థాయిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందర తీసుకుపోయినాడు. తనకు ముందటి నుంచి ఇప్పటి వరకు అజెండా అదే. కానీ నేనేది ఏంటంటే మనము పైకి ఎదిగే క్రమంలో ఆ ఉద్యమాన్ని ఊపిరి తెచ్చే క్రమంలో ఎవరైతే ఉన్నారో అందరినీ గుర్తు తెచ్చుకోవాలి. కానీ కేవలము ఈరోజు నరేంద్ర మోదీ గారు, ఆ పక్కన ఉన్న రఘునందన్ రావు గారు, ఆ పక్కన ఉన్న కిషన్ రెడ్డి గారు, వీళ్ళు మాత్రమే ఈరోజు చేసినారని చెప్పుకుంటున్నారే. అంటే తిన్న తిండి కూడా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పరిస్థితి అన్నట్టు అనిపించింది. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించి సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా ఆనాడు మందకృష్ణ మాదిగ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా మేము వర్గీకరణ చేస్తామని చెప్పారు సోనియా గాంధీ గారు చెప్పినారు. వారికి కృతజ్ఞతలు చెప్పలేదు. వారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఉషా మేరా కమిషన్ వేసినారు. రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ కూడా గుర్తు తెచ్చుకోలేదు. అదే రాజశేఖర రెడ్డి గారితో ఎన్నో వేదికల మీదుగా మా పెద్దన్న మా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఊపిరి పోసిందని చెప్పిన ఆయన ఇక్కడ గుర్తు తెచ్చుకోలే. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీని గుర్తు తెచ్చుకోలే. సింహగర్జనను పెట్టించిన రేవంత్ రెడ్డిని గుర్తు తెచ్చుకోలే. ఇంతమంది ఎంతోమంది ఆత్మ బలిదానాలు జరిగినాయి. ఎక్కడన్నా ఏ ఒక్క దగ్గరన్నా కానీ మరి గాంధీ భవన్లోనే ఆనాడు ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారు. గాంధీ భవన్లో 2 కాల్చుకొని చనిపోయారు ఎంఆర్పిఎస్ నాయకులు. ఒక మహిళ చనిపోయింది తొక్కిసలాటలో. ఆ అమరులకు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నా నివాళులు, ఇంతమంది ఆత్మార్పణలతోని ఈరోజు ఈ ప్రకటన వచ్చింది. ఇది వాళ్ళకి అంకితం చేస్తా అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలే. కేవలం నరేంద్ర మోదీ గారు, మా పెద్దన్న కిషన్ రెడ్డి గారు, మా రఘునందన్ రావు గారు వీళ్ళనే చెప్పిండు తప్ప ఈ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆత్మార్పణలు చేసుకున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు వదులుకున్నారు, ఎంతోమంది దీని గురించి అని తిండిలేక తిరిగినారు. ఎక్కడ కూడా వాళ్ళని గుర్తు తెచ్చుకోకుండా, వాళ్ళకి నివాళులు అర్పించకుండా, ప్రాణాలు అర్పించిన వాళ్ళకి నివాళులు అర్పించకుండా కేవలం భజన కొట్టుకుంటా, మాదిగోళ్ళు అంటే డప్పు కొడతారంటారు కదా, డప్పు కొట్టడం నేను చూసినా కానీ డప్పు లేకుండా నాయకులకు డప్పు కొట్టడం మాత్రం మందకృష్ణ మాదిగ గారు చూసిన. ఇది తప్పు అంటున్నాను నేను. తప్పంట. మందకృష్ణ గారు వారి ఉద్యమాన్ని
నేను పూర్తిగా స్వాగతిస్తాను. 100% ఆయన నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఆయన ఉద్యమాన్ని కంటిన్యూ చేసిండు. కానీ ఆ ఉద్యమంలో చేసిన క్రమంలో ఆయనతో పాటు వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని మర్చిపోతున్నారు కదా. అది అంటే నిచ్చెన లెక్క వాడుకొని నువ్వు ఎక్కిన తర్వాత కింద నిచ్చెనని మర్చిపోతే తప్పు అని అంటున్నా నేను. నీ ఎదిగే క్రమంలో ఎవరెవరైతే నీకు సాయం చేసిండ్రో ఈ 30 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని వాళ్ళందరికీ అంకితం చేయాలి. మొట్టమొదటిగా అమరులకు అంకితం చేయాలి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంకితం చేయాలి, తర్వాత మీరు ఇప్పుడు చేసిరు కదా వాళ్ళకి చేసుకోరు, మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళందరినీ మర్చిపోయి వాళ్ళు మాత్రమే పెద్దనలు, వీళ్ళెవ్వరేం చేయలేదు, నేను ఒక్కరినే సాధించిన అంటే మాత్రం తప్పు. మందకృష్ణ మాదిగ లాంటి వందలాది మంది నాయకులు ఈ ఉద్యమం గురించి ఫైట్ చేసిండ్రు. ఎంఆర్పిఎస్ అనేది కేవలం మందకృష్ణ మాదిగ లేదు. ఈ రాష్ట్రంలో 5-6 ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఒక్క ఎంఆర్పిఎస్ కాదు. మందకృష్ణ మాదిగ గారితో విభజించుకున్న మేడి పాపనది ఒక వర్గం ఉంది, పోకల కిరణ్ మాదిగ ఒక ఎంఆర్పిఎస్ ఉంది, మళ్ళా మా వంగపల్లి శ్రీనివాస్ ఒకటి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంఆర్పిఎస్ చాలా మంది ఆయన దగ్గరున్న వ్యక్తులు ఆయన స్వభావం నచ్చక బయటికి పోయి ఎంఆర్పిఎస్ అని పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా సేమ్ ఉద్యమం గురించి పనిచేసిండ్రు. కేవలం ఒకరే పేటెంట్ రైట్ తీసుకుంటా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.